శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్ర నామస్తోత్రరత్నం భాష్యం శ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారు. ఇప్పుడు మనం 8వ భాగానికి వచ్చాం. 8వ భాగం శ్రీ లలితామాత అనుగ్రహ నామాలు. ఇవన్నీ కూడా 112వ నామం నుంచి 131వ నామం వరకు. ఇప్పుడు 112వ నామం భవానీ. భవాన్యై నమో నమః. భవానీ అంటే భవుని భార్య, శివుని భార్య. భవుని భార్య అయిన పార్వతీమాతకు నమస్కారం. శివుని భార్య కనుక భవస్య పత్ని భవానీ అంటారు. సర్వం తానే అయినవాడు భవతి భవేతివా సర్వమితి భవః అని అమరం. భవ ఆనయతి అంటే భవానీ. భవశబ్దానికి కామము అంటే మన్మధుడు, మహాదేవుడు, సంసారము అని అర్థాలు. ఆనయతి అనగా జీవింపజేయనది కనుక భవానీ అంటారు. పార్వతి శివుని కొరకు తపస్సు చేసి శివుని పొంది శివుని చైతన్యవంతునిగా చేసింది. రతీదేవి కోరిక మేరకు భస్మమైన మన్మధుని తన కృపాకటాక్షాలతో అనంగునిగా బతికించింది. మన్మధుడు సృష్టికి సహాయభూతుడై ప్రాణులను సంసారంలో పడవేస్తూ ఉంటాడు. మాత భక్తులకు భవానీ రూపంలో భోగాలను, ముక్తిని ప్రసాదిస్తుంది. గంగాదేవికి భవానీ అనే నామం కలదు. గంగా భవానీ నామంతో ఆవిడ శివుని పత్ని. 113వ నామం భావనాగమ్య. భావనాగమ్యాయై నమో నమః. భావన అంటే ధ్యానము లేక ఉపాసన చేత. గమ్య పొందదగినది. ఆగమ్య పొందశక్యము కానిది. ధ్యానము చేత గాని ఉపాసన చేత గాని పొందదగిన శ్రీమాతకు నమస్కారం. 108వ నామం నుంచి 111వ నామం వరకు కుండలిని మాత 5 రూపాలు వర్ణించారు. 112 నామం నుంచి సగుణ రూపంలో శ్రీమాతను పొందే విధానానికి అనుగ్రహ నామాలు వసిన్యాది దేవతలు వివరిస్తున్నారు. శ్రీమాతను సగుణ స్వరూపంగా అంటే సాకారోపాసన, నిర్గుణ స్వరూపంగా అంటే నిరాకారంగా భావించవచ్చును. నిర్గుణ స్వరూప భావన కంటే సగుణ స్వరూప భావన సులభం అని, ముక్తిని శీఘ్రమే పొందవచ్చునని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. ఏతు సర్వాణి కర్మాణి మై సంన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఎవరు అనన్య యోగమున పరమాత్మ రూపమును మనసును ధ్యానిస్తారో వారిని శీఘ్రమే ఉద్ధరింతును. కనుక శ్రీమాత సాకార రూపాన్ని నిశ్చల మనసుతో భావన చేసి ధ్యానిస్తే శ్రీమాత అనుగ్రహం సిద్ధిస్తుంది. గీతలో మళ్ళీ పరమాత్మ ఇలా చెప్పారు. నాహం వేదైః న తపసా నదానేన నచేజయ శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. వేదములచే గాని, తపస్సులచే గాని, దానములచే గాని, యజ్ఞములచే గాని నన్ను దర్శించలేరు, నాలో ప్రవేశించలేరు. నన్ను భక్తితో నిశ్చల మనసుతో ధ్యానిస్తే దర్శించగలరు అని చెప్పారు. శ్రీ లలితాదేవిని భక్తితో అర్చన చేసేటప్పుడు సాకార రూపాన్ని దర్శించాలి. స్తుతి చేసేటప్పుడు శబ్దశక్తితో దర్శించాలి. మనసులో చింతన చేస్తున్నప్పుడు ప్రాణగతంగా అంటే ప్రాణాయామంతో అనుభవించాలి. తత్వ విచారం చేసేటప్పుడు మాత సర్వత్రా సర్వవ్యాప్తమై ఉన్నట్టుగా భావించాలి. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన యస్య సిద్ధిర్భవతి తాదృశీ. అంటే మంత్రమునందు, గంగాది పుణ్యతీర్థమునందు, బ్రాహ్మణునియందు, దైవమునందు, వైద్యునియందు, గురువునందు ఎటువంటి భావన ఉంటుందో దానికి తగిన విధంగానే ఫలితం ఉంటుంది. ఇప్పుడు 114వ నామం భవారణ్య కుఠారిక. భవారణ్య కుఠారికాయై నమో నమః. భవ అంటే సంసారం అనేది, అరణ్య అడవికి, కుఠారిక గండ్రగుడ్డలి వంటిది. సంసారం అనేది అడవికి, గండ్రగుడ్డలి వంటి శ్రీమాతకు నమస్కారం. వృక్షం అనగా ఛేదించగా మళ్ళీ చిగురించేది. వృక్షములు గల అరణ్యాన్ని గొడ్డలు ఛేదించగా మరల చిగురిస్తాయి. కానీ భవారణ్యం అంటే అరణ్యం శ్రీమాత ఛేదించగా మరలది చిగురించదు. అనగా సంసారం నుండి శ్రీమాత మనలను ఉద్ధరించి ముక్తి నొసుగుతుంది. 115వ నామం భద్రప్రియ. భద్రప్రియాయే నమో నమః. భద్ర మంగళములు, శుభములు, ప్రియ ఇష్టముగా కలది, మంగళములు ఇష్టంగా కల శ్రీమాతకు నమస్కారం. సర్వాణి మంగళాని యస్యాః సా సర్వమంగళ అని అమరం చెప్తుంది. ఇక్కడ భద్రం అనగా భద్రమనే గజం. ఈ గజం గజాలలో శ్రేష్టం. శ్రీమాత భద్రగజంపై
అధిరోహించుట ఎందు ప్రియము కలది. గజము మంగళమునకు శుభసూచకం మరియు గజముఖము లక్ష్మీ స్థానం. శాంతి మంత్రంలో ఇలా చెప్తారు. అధర్వవేదంలో ఉన్న శాంతి మంత్రం. దేవతలారా, మేము చెవులతో మంచి విషయాలను విందుముగాక. పూజనీయ దేవతలారా, కన్నులతో శుభములను దర్శింతుముగాక. స్థిరమైన అవయవములతో ఉన్న ఈ శరీరము 100 సంవత్సరముల ఆయువు ఉన్నంత వరకు స్తుతింతుము. మేము దేవతల మేలు కొరకు జీవింతుము అనేది శాంతి మంత్రం. 116వ నామం భద్రమూర్తి. భద్రమూర్తి నమో నమః. భద్ర అంటే మంగళప్రదము, మూర్తి ఆకారం గలది. మంగళప్రదమగు ఆకారం గల శ్రీమాతకు నమస్కారం. పరబ్రహ్మ రూపమే మంగళం. పరబ్రహ్మంలో ఐక్యం నొందిన వారు మంగళ రూపంనే పొందుదురు, అనగా ముక్తిని పొందుదురు అని భావం. లోకములకు భద్రములను కలిగించుచు తాను భద్రమూర్తిగా పరమేశ్వరుడు ప్రకాశించును. 117వ నామం భక్త సౌభాగ్యదాయిని. భక్త సౌభాగ్యదాయిని నమో నమః. భక్త అంటే భక్తులకు, సౌభాగ్య సంపదలను, దాయిని ప్రసాదించును. భక్తులకు సంపదలను ప్రసాదించు శ్రీమాతకు నమస్కారం. అష్ట సంపదలు ధనము, ధాన్యము, జయము, బలము, ధైర్యము, రాజ్యము, మోక్షము, సంతానము. సౌభాగ్య ద్రవ్యములు గోక్షీరము, ఇక్షు, పుష్పములు, ధాన్యము, పార్యతము మొదలైనవి. వీటిని మాత ప్రసాదిస్తుంది. వైరాగ్యం కూడా సంపదే. వైరాగ్యం వలననే ముక్తి లభిస్తుంది. ఈ నామంలో శ్రీమాతను లక్ష్మీ రూపంగా భావించి అర్చన చేయాలి. 118వ నామం భక్తిప్రియ. భక్తిప్రియాయే నమో నమః. భక్తి అంటే భక్తి, ప్రియ ఇష్టంగా కలది. భక్తి ఇష్టంగా కల శ్రీమాతకు నమస్కారం. రజోగుణ సముద్భవమైన కామమును, అజ్ఞానజనితమైన తమోగుణమును జయించినప్పుడే భక్తి. భక్తి నవవిధములు: శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని భాగవతంలో చెప్తారు కదా. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవ, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము. అన్యచింతన లేక ఎవరు నిష్కామ భావంతో పరమాత్మను ధ్యానిస్తారో వారికి భక్తి. అట్టి వారిని పరమాత్మ వారి యోగక్షేమాల బాధ్యతను వహిస్తాను అని భగవద్గీతలో చెప్పారు కదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. రజోగుణ తమోగుణములను జయించి సత్వగుణమును కలిగి త్రికరణ శుద్ధిగా మాతను అర్చించడమే భక్తి. ఇంద్రియాలను భగవంతుని పాదపద్మాలందు లగ్నం చేయడమే భక్తి. 119వ నామం భక్తిగమ్య. భక్తిగమ్యాయే నమో నమః. భక్తి అంటే భక్తిచే, గమ్య పొందదగినది. భక్తిచే పొందదగిన శ్రీమాతకు నమస్కారం. భక్తితో తనను తాను అర్పణం చేసుకున్నచో శ్రీమాత అనుగ్రహం పొందగలరు అని చెప్తున్నారు. తిన్నడు తాను భుజించినవి మాత్రమే పరమాత్మకు భక్తితో సమర్పించాడు. ఆ విధంగానే శబరి అడవిలోని పళ్లను శ్రద్ధతో సమకూర్చి శ్రీరాముడికి సమర్పించింది. మునులు తాము తపస్సు చేసి సంపాదించిన తపఫలమును శ్రీరాముడికి సమర్పించారు. వీరందరూ భక్తితో సమర్పణ చేసి పరమాత్మను పొందగలిగారు. శ్రీమాతను ఆరాధించేవారు నలుగురు అని సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అవిద్యానాం అంతిస్తమర మిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట మురరిపు వరాహస్య భవతి. అజ్ఞానులు జ్ఞానం కొరకు, మందబుద్ధులు చైతన్యం కొరకు, దరిద్రులు సంపదల కొరకు, సంసార సాగరంలో పడినవారు ముక్తి కొరకు నిన్ను భక్తితో సేవింతురు. వీరిని వరుసగా చీకటిని పోగొట్టే సూర్యుడి వలె, చైతన్యమను పుష్ప మకరందము వలె, కోరికలు తీర్చు చింతామణి వలె, సంసార సాగరమును తరింపజేయు వరాహస్వామి దంష్ట వలె అనుగ్రహింతువు అని చెప్తున్నారు. భక్తివశ్య 120వ నామం భక్తివశ్యాయే నమో నమః. భక్తి అంటే భక్తికి, వశ్య అధీనురాలు, భక్తికి మాత్రమే వశురాలకు శ్రీమాతకు నమస్కారం. మార్కండేయుడు భక్తితో మహామృత్యుంజయ మంత్రం జపించి దీర్ఘాయు అయినాడు. శివుడు మార్కండేయుని భక్తికి వశుడై ప్రత్యక్షమై దీర్ఘాయువును ప్రసాదించాడు. పానీయములు తాగుచున్నప్పుడు, భాషించేటప్పుడు ఆ నారాయణ చింతనే
ఆహారం తీసుకునేటప్పుడు, ఆటలాడేటప్పుడు కూడా ఆ నారాయణుని చింతనే. నడుస్తున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు కూడా నారాయణ స్మరణే. చివరికి నిద్రలో కూడా ఆ నారాయణుడి తలంపులే. ఈ విధంగా నారాయణుని చరణారవింద సంస్మరణం అనే అమృతాన్ని ఆస్వాదించి ఆ మైకంలో లోకాన్ని మర్చిపోయిన మహాభక్తుడు ప్రహ్లాదుడు. నారాయణుడు భక్తికి వశమై నరసింహావతారం దాల్చి ప్రహ్లాదుని రక్షించాడు. అనన్య భక్తిచే నన్ను దర్శించుటకు, నన్ను తత్వం ద్వారా తెలుసుకున్నటకు, నాలో ప్రవేశించుటకు సాధ్యమని శ్రీకృష్ణుడు చెప్పినట్టే శ్రీమాత భక్తికి వశురాలు. 121 నామం. భయాపహ. భయాపహాయై నమో నమః. భయ అంటే భయములను, అపహ నివారించినది. భయములను నివారించు శ్రీమాతకు నమస్కారం. ప్రకృతి వైపరీత్యములు సంభవించినప్పుడు, వ్యాధులు సంభవించినప్పుడు సహజంగా భయం కలుగుతుంది. ఈ భయాలను శ్రీమాత పోగొడుతుంది. శ్రీమాతను ఉపాసించి బ్రహ్మానందాన్ని పొందినవాడికి భయమే ఉండదు. తుమ్మెద పురుగును తెచ్చి జుంకారనాదం చేసి దాన్ని తనలాగానే చేస్తుంది. ఆ విధంగానే భగవంతుని నామస్మరణ వలన మనిషిని అంటి ఉన్న సకల దుఃఖాలు, భయాలు తొలగిపోతాయి. అంధకారం అనే అజ్ఞానం నుండి బయటపడి పరమాత్మ స్వరూపునిగా చేస్తుంది. శ్రీ లలితానామాలను భక్తితో స్తుతి చేసిన వారికి సర్వభయాలు తొలగి శ్రీమాత అనుగ్రహానికి పాత్రులవుతారు. 122వ నామం. శాంభవి. శాంభవే నమో నమః. శాంభవి అంటే శంభుని భార్య. సుఖమును ప్రసాదించు శంభుని భార్య అయిన శ్రీమాతకు నమస్కారం. శం అంటే సుఖం. శం సుఖం భవతి అస్మాత్ శంభు. శం అనగా సుఖము, సుఖమును ప్రసాదించును కనుక శంభు. శంభుని భార్య కనుక శాంభవి. శం ప్రాప్తవానితివ పరమానంద రూపో నిత్యం విద్యత ఇత్యర్థ. సుఖరూపి ఉండువాడు అని అమరం అంటుందిట. యోగశాస్త్రంలో చెప్పిన ముద్రలలో శాంభవి ముద్ర ఒకటి. కన్నులు బయటకు చూస్తున్నా కూడా మనసు మాత్రం అంతర్ముఖంగా ఉంటుంది. కల్పసూత్రంలో 3 దీక్షలు చెప్పారు. ఇది శక్తి, శాంభవి, మాంత్రి. వీటిలో శాంభవి దీక్ష ఒకటి. దీనిని గురువు యోగ్యుడైన శిష్యుడికి ఉపదేశిస్తాడు. 8 సంవత్సరాల వయసు గల కన్యను శాంభవి అంటారు. నవరాత్రులలో 7వ రోజులో 8 సంవత్సరాల కన్యకను శాంభవిగా భావించి ఆరాధిస్తూ ఉంటారు. శ్రీమాత 9 అవతారాలలో శాంభవి అవతారం 7వది. దేవి భాగవతంలో కుమారి, త్రిమూర్తి, కళ్యాణి, రోహిణి, కాళిక, చండిక, శాంభవి, దుర్గా, సుభద్ర అని అంటారు. 123వ నామం. శారదారాధ్య. శారదారాధ్యాయే నమో నమః. శారద అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవిచే ఆరాధ్య, అర్చింపదగినది. సరస్వతీదేవి రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. శరత్కాలంలో మరియు వర్షాకాలంలో వాగ్దేవతల చేత పూజింపదగినది. శరత్ అనగా సంవత్సరం. సంవత్సరం అనగా 6 ఋతువులు వసించినది కనుక సంవత్సరం అంతా శారదాదేవిని ఆరాధించాలి. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీకాలు శరద్ ఋతువు, మార్గశిర పుష్యాలు హేమంత్ ఋతువు, మాఘ ఫాల్గుణాలు శిశిర ఋతువు. శరద్ ఋతువులో, వర్ష ఋతువులో శ్రీమాతను విశేషంగా పూజించాలి అని మార్కండేయ పురాణం చెప్తుంది. వసంత ఋతువులోని చైత్రమాసంలో, వర్ష ఋతువులోని శ్రావణ మాసంలో, శరద్ ఋతువులోని ఆశ్వీజ మాసంలో విశేషించి దేవీ నవరాత్రులలో మాతను ఆరాధించాలి. ఈ నెలలో యమదంష్టికలు అంటే వీటి బారిన పడకుండా, అంటే ఇవన్నీ కూడా మనకి అపాయాన్ని కలిగించేవి, ఉపద్రవం కలిగించేవి. వీటి బారిన పడకుండా ఉండడానికి శారదామాతను అంటే శ్రీమాతను ఆరాధించాలి. దేవతలు శరత్కాలంలో దేవిని ఆశ్వీజ శుక్ల నవమి తిథి యందు ప్రార్థించారు. అందువలన దేవీపీఠాన్ని శారదాపీఠం అంటారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున శారదామాతను ఆరాధించాలి, అంటే సరస్వతీదేవిని ఆరాధించాలి. ఆదిశంకరులు స్థాపించిన శృంగేరిలోని శారదాపీఠాన్ని ఈ నామంలో స్మరించాలి. ఈ నామంలో శారదామాతను సరస్వతీమాతగా దర్శించుచున్నాము. పోతన భాగవతంలో సరస్వతీమాతను తనను కృపచూడుము అని ఈ విధంగా ప్రార్థించారు. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతిసుక్త విక్త నిజప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి కృపచూడు భారతి, నన్ను కృపచూడు భారతి. అప్పుడే విచ్చుకున్న కమలమును కరకమలంలో ధరించిన దాన, శరత్కాలపు వెన్నెల రూపమును ధరించిన
సుందరమైన రూపం గలదానా, అలంకరించుకొనిన భూషణములలోని మణిదీప్తులచే దిగంతాలను వెలిగించుదానా, పవిత్ర వేదసూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడింపగా కవుల భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించే మాత, నీ కృపారసం నా మీద ప్రసరించుము, నన్ను కృతార్థుని చేయము భారతి. సైకత శ్రోణి అలినీల వేణి అయిన వాణికి సాష్టాంగ నమస్కారం చేయుచున్నాను. మాత ఒక చేతిలో అక్షమాల, మరొక చేతిలో రామచిలుక, ఇంకొక చేతిలో తామర పువ్వు, వేరొక చేతిలో పుస్తకము ధరించి తన అమృతవాక్కులతో తన పతి అయిన బ్రహ్మదేవుని మనసును ఆకర్షించుచున్నది. మరియు తన కటాక్ష వీక్షణములతో అమరులను దయతో చూచుచున్నది. శారదామాతను బుద్ధిని ప్రసాదించుము అని కూడా ప్రార్థన చేస్తున్నారు. శుక్లాం బ్రహ్మ విచార సార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటిక మాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శుద్ధ స్ఫటికము వలె మిక్కిలి తెల్లనైనది, బ్రహ్మతత్వజ్ఞానము కలది, పరమైనది, జగత్తుకు మొదటనున్నది, ఈ జగత్తు అంతటా వ్యాపించినది. ఎడమవైపున వీణ పుస్తకములు ధరించింది, కుడివైపున అభయముద్ర స్ఫటికమాలను ధరించింది. పద్మమే ఆసనంగా కలది, అంటే పద్మాసనంలో స్థితురాలైనది అయిన పరమేశ్వరి భగవతి బుద్ధిని ప్రసాదించు శారదామాతకు నమస్కారం. శారదా శారదాంభోజ వదన వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. అంటే శారదామాత శరత్కాలమందలి పద్మము వంటి వదనము కలదానా, సర్వమును ప్రసాదించుదానా, నీవు పండితులకు నిధి వంటి దానవు, అటువంటి నీవు మా ముఖ పద్మమందు సర్వదా ప్రతిష్ఠితమై ఉండుగాక. సరస్వతీ మాతను అరవిందాసనురాలిగా ఈ శ్లోకంలో దర్శించగలం. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శరత్కాల మందలి చంద్రుని కాంతి వంటి చిరునవ్వు కలది, వికసించిన నల్ల కలువల వంటి కన్నులు కలది, పద్మము వంటి సుందరమైన ముఖం కలది, పద్మాసనమున ప్రకాశించుతున్నది అయిన సరస్వతీదేవిని ఉపాసించుతున్నాను. కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే మరాళే మదేభే మహోక్షేధిరూఢాం మహత్యాం నవమ్యాం సదాసామరూపాం భజే శారదాంబ మజస్రం మదంబాం. మహానవమి యందు సామవేద రూపమై లేడిని, గుర్రమును, సింహమును, గరుడిని, హంసను, మదగజమును, మహావృషభమును అధిరోహించి నానారూపములతో విరాజిల్లు మా అమ్మ శారదాంబను సతతము ధ్యానింతును. 124వ నామం శర్వాణి. శర్వాణ్యై నమో నమః. శర్వాణి అంటే శర్వుని రాణి, శంకరుని భార్య అయిన శ్రీమాతకు నమస్కారం. ప్రళయే భూతాని శృణాతిహీనస్తి ఇతి శర్వః. ప్రళయకాలంలో భూతములను హింసించువాడు అని అమరి కోసం. శర్వుని భార్య శర్వాణి. శర్వః విష్ణు సహస్రనామాల్లో 26వ నామం. ఈ నామం శివకేశవుల అభేదాన్ని సూచిస్తుంది. లింగ పురాణంలో సకల భూతాలను సృష్టించి పోషించువాడు శర్వుడు అని కూడా చెప్పారు. శివుని అష్టమూర్తులలో రెండోవాడు శర్వుడు. శివుని అష్టమూర్తులు ఏమిటంటే భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు, శర్వుడు. శర్వుడు శర్వాణి ఒక్కరే. 125వ నామం శర్మదాయిని. శర్మదాయిని నమో నమః. శర్మ అంటే సుఖమును, దాయిని ప్రసాదించినది. భక్తులకు సుఖమును ప్రసాదించు శ్రీమాతకు నమస్కారం. భక్తుల కష్టాలను పోగొట్టి వారికి సుఖాలను ప్రసాదిస్తుంది. మాత ఇహలోక సుఖాలను, స్వర్గలోక సుఖాలను ప్రసాదిస్తుంది. సుఖం అనగా ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. తర్వాత 126వ నామం శాంకరి. శాంకరియే నమో నమః. శాంకరి అంటే శంకరుని భార్య. శంకరుని భార్య అయిన శ్రీమాతకు నమస్కారం. శం కరోతీతి శంకరః అని అమరం చెప్తుంది. సుఖమును కలిగించువాడు శంకరుడు. అట్టి శంకరుని భార్య శాంకరి. శ్రీమాత భక్తులకు శాంకరి రూపంలో సుఖాలను ప్రసాదిస్తుంది. శంఖానాం సమూహః శంఖః తస్యః ఇవరః. శంకల సముదాయమునకు అగ్ని వంటి వాడు అని నీలకంఠ దీక్షితులు చెప్పారు. అష్టాదశ శక్తి పీఠాల్లో శాంకరీదేవి ఒకటి. సతీదేవి దక్షయజ్ఞంలో ప్రాణాలర్పించగా శివుడు ఆమె దేహాన్ని భుజంలో పెట్టుకుని పిచ్చివాడిలా తిరుగుతుంటే విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 18 భాగాలుగా ఖండించారు. అవి అష్టాదశ శక్తిపీఠాలుగా భారతదేశంలో పడ్డాయి.
అవి నేడు మహాపుణ్యక్షేత్రాలై భక్తులను ఆకర్షిస్తున్నాయి. అవేంటంటే లంకాయం శంకరీదేవి, కామాక్షి కాంచీపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవి, చాముండా క్రౌంచపట్టణే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహూర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠిక్యా పురుహూతిక, ఓడ్యాయాం గిరిజాదేవి, మాణిక్యాం దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయాం మాంగళ్యగౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరే తు సరస్వతి, అష్టాదశ సుపీఠాని యోగినాం దుర్లభాని చ, సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రువినాశనం, సర్వరోగహారం దివ్యం సర్వసంపత్కరం శుభం. అంటే లంకలో శంకరీదేవి, కంచిలో కామాక్షి, ప్రద్యుమ్న అంటే బెంగాల్లో శృంగళాదేవి, క్రౌంచపట్టణం అంటే కర్ణాటకలో చాముండ, అలంపురంలో జోగులాంబ, శ్రీశైలంలో భ్రమరాంబ, కొల్హాపురిలో మహాలక్ష్మి, మాహూరి అంటే గుజరాత్లో ఏకవీరాదేవి, ఉజ్జయినిలో మహంకాళి, పీఠికాపురిలో పురుహూతిక, ఓడ్యా అంటే ఒడిస్సాలో గిరిజ, ద్రాక్షారామంలో మాణిక్యాంబ, హరిక్షేత్రంలో కామరూపి, ప్రయాగలో మాధవేశ్వరి, జమ్మూలో వైష్ణవి, గయలో మాంగళగౌరి, వారణాసిలో విశాలాక్షి, కాశ్మీరులో సరస్వతి. ఇవన్నీ అష్టాదశ శక్తిపీఠాలు. ఈ స్తుతిని సాయంకాలం పఠించిన వారికి సర్వరోగహరము, సర్వశత్రు వినాశనము జరుగుతాయి, సర్వసంపదలు కలుగుతాయి. శ్రీకరి 127వ నామం. శ్రీకరియే నమో నమః. శ్రీ అంటే ఐశ్వర్యం, కరి అంటే ప్రసాదిస్తుంది. ఐశ్వర్యమును ప్రసాదించే శ్రీమాతకు నమస్కారం. ఈ నామం లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో 67వ నామం. విష్ణు భార్య లక్ష్మీదేవి. శ్రీమాత లక్ష్మీదేవి రూపంలో భక్తులకు సంపదలను ఇస్తుంది. శ్రీకరుని భార్య శ్రీకరి. విష్ణు సహస్రనామాల్లో శ్రీకరః 18వ నామం. శ్రీ అనగా సంపద, ధైర్యం, జయము, ముక్తి అనే అర్థాలున్నాయి. శ్రీమాత వీటన్నింటినీ భక్తులకి ఇస్తుంది. శ్రీకరి రూపంలో మాత భక్తులకు అష్టసంపదలను ప్రసాదిస్తుంది. ఈ నామంలో మాత లక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది. ఈ నామానికి శ్రీ సూక్తం అనుసంధానించవచ్చు. 128వ నామం. సాధ్వి. సాధ్వే నమో నమః. సాధ్వి అంటే పతివ్రత, పతిని అనుగమించు శ్రీమాతకు నమస్కారం. సతి, సాధ్వి, పతివ్రత ఈ 3 పదాలు సమానార్థకములుగా అమరంలో చెప్పబడ్డాయి. లోకంలో స్త్రీలు అనేక జన్మలెత్తి వారి వారి కర్మానుసారంగా భిన్న భిన్న శరీరాలతో ఉన్న భర్తలను పొందుతారు. ఈ విధంగానే పురుషులు కూడా. కానీ శ్రీ లలితామాత ఎన్ని జన్మలెత్తినా కూడా శివుడే ఆవిడ భర్త. భక్తుల కోరిక మేరకు వారికి కుమార్తెగా జన్మించి శివుని పతిగా పొందింది. హిమవంతునికి కుమార్తెగా జన్మించి తపస్సు చేసి శివుని పొందింది. ఈ జన్మలో శ్రీమాతకు హైమవతి, పార్వతి అనే నామాలు సార్థకమైనాయి. భృగు మహర్షికి కుమార్తెగా జన్మించి భార్గవి అనే పేరు పొందింది. కాతుడు అనే మహర్షికి కుమార్తెగా జన్మించి కాత్యాయని అనే పేరు పొందింది. దక్ష ప్రజాపతి కుమార్తెగా జన్మించి దాక్షాయణి అనే పేరు పొందింది. ఇక 129వ నామం. శరశ్చంద్ర నిభానన. శరశ్చంద్ర నిభాననాయే నమో నమః. శరత్ అంటే శరత్ ఋతువు నందలి ఆశ్వీజ కార్తీక మాసాలు. చంద్ర చంద్రునితో, నిభ సమానమైన, ఆనన ముఖము కలది. శరత్కాలం అందలి చంద్రునితో సమానమగు ముఖము కల శ్రీ లలితామాతకు నమస్కారం. శరత్కాలం మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. శరత్కాల చంద్రుడు అందరి మనసును ఆకర్షిస్తాడు. ఆ విధంగానే శ్రీమాత శరత్కాల చంద్రునిలాగా భక్తుల మనసులను ఆకర్షిస్తుంది. మనసును నిర్మలంగా, నిశ్చలంగా ఉంచుకోవడానికి శరత్కాలం చాలా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో చంద్రబింబం వంటి శ్రీమాత వదనమును మనసును ధ్యానించి ఆనందం పొందగలము. మనసు చంద్రాధీనం కనుక మనసును ఏకాగ్రత పరచుకున్నటకు చంద్రదర్శనం మంచిది. ఆశ్వీజ మాస పూర్ణిమాచంద్రుడు, కార్తీక మాస పూర్ణిమాచంద్రుడు షోడశ కళా పరిపూర్ణత్వం పొంది నిర్మలమైన ఆకాశంలో విహరిస్తూ ఉంటాడు. ఈ 2 మాసాల్లో పూర్ణచంద్రుని దర్శించిన సాక్షాత్తుగా శ్రీ లలితామాతను దర్శించినట్లే. శరత్కాల మేఘాలు త్యాగానికి సూచితాలు. మేఘాలు తమ వద్దనున్న జలములన్నింటినీ వర్షాకాలంలో ప్రాణులకు ధారపోసి త్యాగధనులైన పరమాత్మ వలె తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి. అందువలన త్యాగధనులైన శరత్కాల మేఘములకు వందనాలు సమర్పించాలి అంటున్నారు. 130. శాతోదరి. శాతోదరి అయి నమో నమః. శాత అంటే సూక్ష్మమైన, ఉదరి పొట్టగలది, సూక్ష్మమైన ఉదరం గల శ్రీమాతకు నమస్కారం. శత అంటే నూరు, ఉదర గుహలు గల హిమవంతుడు. శతోదర అనగా హిమవంతుడు. సాముద్రిక శాస్త్ర ప్రకారం
శాతోదరి, కృశోదరి, తలోదరి ఈ నామాలు శుభలక్షణం కలవారికి చెప్పబడతాయి. ఇటువంటి వారికి సుసంతానం కలుగుతుంది, ఆయురారోగ్యాలతో జీవిస్తారు అని చెప్తున్నారు. 131వ నామం శాంతిమతి. శాంతిమతే నమో నమః. శాంతిమతి అంటే శాంత స్వభావం కలది. శాంత స్వభావం గల శ్రీమాతకు నమస్కారం. నవరసాలలో శాంతరసం, కరుణరసం ప్రధానమైంది. అందువలనే ఏకోరస కరుణ ఏవా అన్నారు అలంకారికులు. ఆధ్యాత్మిక తాపము, అధిదైవక తాపము, ఆది భౌతిక తాపము, ఈ త్రివిధ తాపాలే అశాంతికి కారణం. వీటి నుండి శాంతిని ప్రసాదించేది శ్రీమాత. ఆత్మతత్వ సంబంధమైనది ఆధ్యాత్మిక తాపము. దైవికమైన ఆటంకాలు కలిగినప్పుడు కలిగే తాపం ఆది దైవికం. పంచభూతాల వలన లేక ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే తాపం ఆది భౌతికం. శ్రీమాతను ఆరాధించిన వారు ఈ తాపత్రయాల నుండి శాంతిని పొందుతారు. నదులు ఎన్ని ప్రవేశించినా సముద్రుడు పొంగిపోక గంభీరంగా ఎలా ఉంటాడో అట్లాగే మనసులో ఎన్ని కామములు ప్రవేశించినా పొంగిపోక గంభీరంగా ఉన్నవాడే శాంతిని పొందుతాడు. అనగా ఇంద్రియాలను జయించినప్పుడే శాంతిని పొందవచ్చును. రామాయణ, భారత, భాగవతాలు శాంతంనే ఉపదేశిస్తున్నాయి. శాంతమే మోక్ష సుఖానికి నాంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న నామాలు 112 నుంచి 131 వరకు వాటి సారాంశం తెలుసుకుందాం. శ్రీ లలితామాత భవానీ రూపంలో భక్తులకు భోగభాగ్యాలతో పాటు ముక్తిని కూడా అనుగ్రహిస్తుంది. శ్రీమాతను సగుణ నిర్గుణములలో దేనినైనా ఉపాసించి గమ్యాన్ని పొందవచ్చు. ముక్తిని పొందడానికి సంసారారణ్యం నుండి దాటాలి. అందుకు మాత ఈ అరణ్యానికి కుఠారం వంటిది. సంసార సాగరం నుండి ఉద్ధరించి ముక్తి నొసగుతుంది. మంగళమూర్తి అయిన మాత భక్తులకు సదా మంగళాలను ప్రసాదిస్తుంది. శ్రీమాతకు భక్తులు యందు అమితమైన ప్రేమ. భక్తుల భక్తికి వశమై వారు అర్పించినది లేశమైనా గ్రహించి వారిని అనుగ్రహించి వారిలోని భయాలను నశింపజేస్తుంది. శంభుని భార్యగా భక్తులకు సుఖశాంతులను కలగజేస్తుంది. శారదామాతగా భక్తులను, కవులను అనుగ్రహిస్తుంది. వారిచే అంటే కవులచే కావ్యాలను రచింపజేసి జ్ఞానాన్ని, విద్యను వృద్ధి చేస్తుంది. శర్వుని భార్యగా ప్రాణులను సృష్టించి పోషిస్తుంది. ఈ 20 నామాలు భక్తితో పారాయణ చేసిన వారికి శ్రీమాత అనుగ్రహం లభిస్తుంది. ఇంకా తర్వాత నామాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.